సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వారసుల్ని అణగతొక్కుతూ అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము చెప్తానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి 50% పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఒకటే మీరు ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరం పొలం ఉండి నిరుపేదలకి మైలవరంలో బీసీ సోదరుడికి సీట్ ఇచ్చాడు. అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీ జనరల్ అయితే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ ఓసీ అయితే మరి చంద్రబాబు నాయుడు అంతకుముందు కోనేరు శ్వేతను పెట్టాడు. మొన్న ఎన్నికల్లో కూడా మరి కేసీఆర్ శ్వేతాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైనాక నగరాలకు సంబంధించిన బీసీ మహిళల్ని విజయవాడలో మేయర్ చేశారు. అదేవిధంగా మచిలీపట్నం మేయర్ కూడా ఓసీ సామాజిక వర్గానికి వచ్చినా కూడా దాన్ని కూడా బీసీకి పల్లికారులకి 2.5 సంవత్సరాలు, గౌడ కులానికి 2.5 సంవత్సరాలు మేయర్ పదవిని పంచినటువంటి పరిస్థితి ఉంది.